హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. నిన్న ఈరోజు మార్కెట్ కదలకుండా ఉంది. ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్కి బాగా ఇబ్బంది పెట్టి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఓకే, వాళ్ళు సెల్ చేస్తారు కాబట్టి కొద్దిగా గొప్ప మనీ వచ్చి ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ బూస్ట్ ఎక్స్పెక్ట్ చేసి అంటే బాగా పెరుగుతుంది అన్న మూడ్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. సో ఇది ఇంకెన్ని రోజులు ఉంటుంది, కనీసం రేపైనా కదులుతుందా లేదా అనేది మన మెయిన్ క్వశ్చన్, చాలామంది మైండ్లో ఉంటుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మొమెంటం అయితే రేపు ఉండే అవకాశం ఉంటుంది. నిన్న ఈరోజు లేదు కాబట్టి రేపు అయితే మొమెంటం ఉంటుంది. అది కాకుండా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు టీసీఆర్ కింద క్లోజ్ అయినాయి. అది క్లోజ్ అయినాయి కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ డైరెక్షన్ అయితే మనకు క్లియర్గా వస్తుంది. either డౌన్ సైడ్ కానీ లేదా టీసీఆర్ క్రాస్ అయితే ఫాస్ట్గా అప్ వెళ్ళడం కానీ, లేదంటే టీసీఆర్ కన్నా కింద కానీ ఉంటే ఆ కింద కంటిన్యూ అవ్వడం కానీ ఏదో జరుగుతుంది. క్లియర్గా అయితే రేపైతే డైరెక్షన్ వస్తుంది అనుకుంటున్నాను. సో మనకు ఆల్రెడీ ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేస్తుంటే మేము డైలీ దాన్ని మా యూట్యూబ్ ఛానల్లో మేము డైరెక్ట్ లైవ్ పెడతా ఉన్నాము. లైవ్ మార్నింగ్ 9:15 టు 3:30 వరకు లైవ్లో మీకు చార్ట్ కనిపిస్తూ ఉంటుంది. నో కామెంటరీ, నథింగ్, ఓన్లీ మీకు లైవ్లో చార్ట్ విత్ ట్రెండ్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే ఆ లెవెల్స్ తెలుస్తుంటాయి కాబట్టి మీరు లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్లో అయితే ఆ లెవెల్స్ కూడా మీకు తెలియవు, వాటి గురించి పెద్ద ఎక్కడ మీకు మెన్షన్ చేయరు కాబట్టి ఐడియా ఉండదు. అందుకని మాదైతే ఎక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత పైన లెవెల్స్ ఏంటి, కింద లెవెల్స్ ఏంటి, అవన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయి కాబట్టి మీకు చాలా ఈజీగా వాటిని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అంటే ఓపెన్ అయింది 49,751 దగ్గర ఓపెన్ అయింది. 49,970 హై, 49,530 లో, అండ్ 49,700 క్లోజ్. -75 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అది ఆ, మీరు వాచ్ చేస్తే ఈరోజు ప్లస్ ఆర్ మైనస్ ఓన్లీ 200 రేంజ్లో తిరిగింది. ఈ రోజంతా బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అయిందని ఆల్రెడీ మన దాంట్లో మన ఛానల్లో ఈరోజు ట్రేడింగ్ వీడియో ఉంది. మార్నింగ్ 9:15 టు ఆల్మోస్ట్ 3:30 వరకు ఎలా ట్రేడింగ్ జరిగింది అనేది, మీరు దాన్ని ఏ టైంలో మీరు ఆల్రెడీ ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి మీకు ఏదైనా లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, వచ్చుంటే ఏ ట్రైన్లో మీరు ట్రేడ్ చేస్తే ఆ, దేన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేశారు, ఇక్కడ ఏం చూపిస్తున్నది అనేది మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అందుకని నేను త్రూఅవుట్ ట్రేడింగ్ వీడియో పెడుతున్నాను. లైవ్లో ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి అట్లా రికార్డ్ అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మనం ఈ చార్ట్ చెక్ చేసుకుందాం. ఈరోజు ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకుంటే మీకు అది చాలా చాలా స్లోగా ఉన్నింది ఈరోజు. చాలా అంటే మార్నింగ్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది, కింద డౌన్ 49,636, దానికన్నా కింద 49,548 వరకు వెళ్ళింది. తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి చూడండి, లో టూ ఇది, లో టూ నుంచి లో వన్కి వచ్చింది, ఓపెన్కి వచ్చింది, హై వన్, హై టూ వరకు వచ్చింది. సో మార్నింగ్ ఎక్కడ వరకు అప్ టు 11 వరకు అయితే మీకు కొంచెం మొమెంటం కనిపించింది. ఆ 11 తర్వాత నుంచి ఇంకా ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే అసలు లో హై టూ నుంచి ఓపెన్ దగ్గరకు వచ్చింది, ఓపెన్ నుంచి మళ్ళీ హై టూ దాటి ఆల్మోస్ట్ హై త్రీ వరకు వెళ్ళేదాన్ని ట్రై చేసింది. అక్కడి నుంచి చూడండి మళ్ళీ కిందకు వచ్చి ఆల్మోస్ట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఓపెన్ నుంచి కింద క్లోజ్ అయింది. ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ టీసీఆర్ దగ్గర, ఇది టీసీఆర్ వచ్చి 49,808, ఇది టీసీఆర్. దానికన్నా కింద లో వన్ దగ్గర క్లోజ్ అయింది. 49,616 ఆ లో టచ్ అయ్యి 49,705 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీని చూసుకుంటే మనం నిఫ్టీలో మీకు టీసీఆర్ వచ్చేది 23,000, 23,301, 23,000 319, యాక్చువల్లీ 23,319 ఇస్ యాక్చువల్లీ టీసీఆర్ దాన్ని. ఇప్పుడు మనం దానికన్నా కింద లెవెల్స్ దగ్గరకు వచ్చినది, ఇప్పుడు కింద క్లోజ్ అయింది. సో రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది దాన్ని బేస్ చేసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 23,319 కన్నా పైన ఉంటేనే అప్ ట్రెండ్, లేదంటే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకోవాల్సింది. మన ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీకి కానీ సంబంధించిన ఇవి చార్ట్స్, ఈ రెండు చార్ట్స్ మీరు మళ్ళీ చెప్తున్నాను, మేము డైలీ ఇంటర్డే చార్ట్ వచ్చేది మేము మా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. దాన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక మనం నెక్స్ట్ స్టాక్స్ చూసుకుంటే, స్టాక్స్ ఆల్ అస్సలు కదలలేదు. స్టాక్స్ పెద్ద పెద్ద మూమెంట్ లేని స్టేజ్లో ఉన్నాయి. రిలయన్స్ సపోర్ట్ చేయలేదు, టీసీఎస్, ఇన్ఫీ ఈ మూడు డౌన్లోనే ఉన్నాయి, సపోర్ట్ చేయలేదు. ఇంకా బ్యాంక్ స్టాక్స్ తీసుకుంటే అసలు కదలనే కదలలేదు. చాలా నెగ్లిజిబుల్ మూమెంట్ దాంట్లో. ఈ అందుకని మార్కెట్ పెద్ద మూమెంట్ లేని వాతావరణంలో ఉన్నది. మార్నింగ్ కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది, తర్వాత
చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అన్ని. ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్లో ఉన్నింది ఈరోజంతా. అందుకని మనకు పెద్ద బ్యాంక్ నిఫ్టీ కూడా కదలకుండా ఉన్నది. ఇంక లాస్ట్ మనం చెప్పుకోవాల్సింది మా లైవ్ బజర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునేది మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అవి మీకు క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఆప్షన్స్ కాల్ బై చేయాలా పుట్ బై చేయాలా అనేది మీకు ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ వస్తాయి కాబట్టి అది ఇది వస్తే వాటిని బై చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు కంపల్సరీగా మా బ్యాంక్ నిఫ్టీ లైవ్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో రోజు ఓపెన్ చేసుకోండి. మీరు మార్నింగ్ మీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఓపెన్ చేసుకోండి, ప్లస్ మన లైవ్ చార్ట్ యూట్యూబ్లో ఓపెన్ చేసుకోండి. మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అసలు ఏది ఎలా ఎంత యూస్ఫుల్గా ఉంటుందని చెప్పని. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు కానీ మా సబ్స్క్రిప్షన్స్ రెన్యూల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూల్ చేసుకోండి. కమింగ్ డేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.